దూరంగా ఒక అడవిలో చాలా ఎత్తైన ఒక చెట్టు ఉండేది. దానికి పళ్ళు కాసేవి. వాటి పేరు డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ చూడ్డానికి మిగతా ఫ్రూట్స్ కంటే చాలా భిన్నంగా ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని తినాలని ఆశపడేవి. కాని చెట్టు ఎంత ఎత్తుగా ఉండేదంటే ఏ జంతువు దాని వరకు చేరలేకపోయేవి. ఒకరోజు ఒక జిరాఫీ అడవికొచ్చింది. దానికి చాలా ఆకలేసింది. వెతకంగా దానికి కాస్త దూరంలో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కనిపించింది. అది పరిగెడుతూ దాని దగ్గరికి వెళ్ళింది. అయ్య బాబోయ్, ఇటువంటి పండుని నేనింతవరకు ఎప్పుడూ చూడలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అలా అంటూ అంటూ అది చెట్టులో ఉండగానే డ్రాగన్ ఫ్రూట్స్ ని 2 సార్లు తినేసింది. అరే అద్భుతం, ఇది చాలా రుచికరంగా ఉంది. చాలా తృప్తినిస్తుంది. అది చాలా ఇష్టంగా డ్రాగన్ ఫ్రూట్ తినడం మొదలుపెట్టింది. 3 పళ్ళు తిన్న తర్వాత దాని ఆకలి శాంతించింది. ఇంతలోనే దాని దగ్గరికి ఏనుగు, ఎలుగుబంటి, కోతి, జింక, అలాగే అడవి పిల్లి రావడం చూసింది. జిరాఫీ, మేము నువ్వు డ్రాగన్ ఫ్రూట్ తినడం చూసాము. అవును, అయితే ఇప్పుడేమైంది? దీన్ని తినడం ఏమైనా పాపమా? లేదో, నిజానికి అడవిలో ఉన్న జంతువులన్నీ దీన్ని తినాలనుకుంటున్నాయి. కానీ దాన్ని ఎవరు అందుకోలేకపోతున్నారు. నీ హైట్ బాగుంది, అలాగే నీ మెడ కూడా చాలా పొడవుగా ఉంది. అందుకే నువ్వు అడవిలో అడుగుపెట్టిన వెంటనే దీన్ని తినగలిగావు. అది ఎవరిదో అదృష్టం వాళ్ళది. మా అందరిది ఒక రిక్వెస్ట్ ఉంది. నువ్వు మా అందరికీ కూడా ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ తెంచి ఇవ్వగలవా? మేము దాని రుచి ఎలా ఉందో చూస్తాము. ఒకవేళ నేను ఈ రోజు మీకు ఇది తుంచి ఇచ్చానంటే రేపటి నుండి మిగతా జంతువులు కూడా లైన్లో నిల్చునుంటాయి. ఎంతమందికని తుంచివ్వను. ఆయన ఇది చాలా టేస్టీగా ఉంది. రోజు నేనే దీన్ని తినాలని కోరుకుంటున్నాను. అందుకే మీరు దీన్ని తినాలనే కలలు కనకండి. అలా అంటూ జిరాఫీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మిగతా జంతువులు కూడా నిరాశపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. ఇంకా ఇప్పుడు జిరాఫీ రోజూ డ్రాగన్ ఫ్రూట్ తిని దాని ఆకలి తీర్చుకునేది. కాని ఎవ్వరితో ఏం మాట్లాడేది కాదు. జిరాఫీ దాని జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంది. ఇలాగే 1 సంవత్సరం అంతా గడిచిపోయింది. జిరాఫీకి దాని కాళ్ళు బలహీనపడుతున్నాయని అనిపించడం మొదలయ్యింది. దానికిప్పుడు చాలా నీరసంగా ఉంది. ఉన్నట్టుండి ఒకరోజు అడవిలో ఎవరో ఏడుస్తూ అరుస్తూ ఉన్న శబ్దాలు వినిపించాయి. చాలా నొప్పిగా ఉంది. రాత్రి సమయం చీకటిలో దాని అరుపులు జంతువులన్నిటికీ వినిపిస్తున్నాయి. కాని అరుపులు ఎక్కడి నుండి వస్తున్నాయో వాటికి అస్సలు అర్థం కావడం లేదు. పొద్దున్నే వెళ్తురొచ్చాక జంతువులన్నీ ఏకమయ్యాయి. అలాగే డాక్టర్ కుందేలు కూడా వాటి దగ్గరకొచ్చింది. ఈ అరుపులు రాత్రి నుండి వినిపిస్తూనే ఉన్నాయి. పదండి వెళ్ళి చూద్దాం ఎవరు నొప్పితో అంతగా బాధపడుతున్నారో. జంతువులన్నీ కలిసి ఆ శబ్దాల వైపుకి వెళ్ళాయి. అక్కడ అవి జిరాఫీ నేలపైన కూర్చుని ఉండటం గమనించాయి. జిరాఫీ నొప్పితో బాధపడుతోంది. ఈ జిరాఫీ మన అడవికి ఎప్పుడొచ్చింది? తను 1 సంవత్సరం నుండి ఇక్కడే ఉంటుంది. అది సరే, కానీ జిరాఫీ ఒకటి చెప్పు, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? డాక్టర్ కుందేలు, నిన్న రాత్రి నుండి నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. శరీరం కూడా బలహీనంగా అనిపిస్తుంది. నాకింక నిల్చొనే శక్తి కూడా అస్సలు లేదు. అలాగా? ఇంతకీ నువ్వు నిన్న రాత్రి ఏం తిన్నావు? నేను రోజు 3 పూటల డ్రాగన్ ఫ్రూట్ మాత్రమే తింటాను. 3 పూటల డ్రాగన్ ఫ్రూటా? ఓరి దేవుడా, నువ్వు చేసింది మంచిది కాదు. డ్రాగన్ ఫ్రూట్ గురించి నేను చదివాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఒకవేళ మీరు దీన్ని రోజు తింటున్నారంటే వరుసగా 10 రోజుల కన్నా ఎక్కువ తినకూడదు. లేదంటే మీ షుగర్ లెవెల్ చాలా పెరిగిపోతుంది. ఇక్కడేమో నువ్వు దీన్ని 1 సంవత్సరం వరకు తిన్నావు. అందుకే నీ పరిస్థితి ఇలా ఉంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకా కొన్ని గంటల్లో చనిపోతానేమో అనిపిస్తుంది. దీనికి మందు నల్ల కొండల పైన పోసే గ్రీన్ ఫ్లవర్. ఆ పువ్వు తినడానికి చాలా చేదుగా ఉంటుంది. కానీ అది తిన్న గంటకే నీకు పూర్తిగా నయమైపోతుంది. కానీ నేను 2 అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్నాను. అక్కడి వరకు ఎలా వెళ్ళగలను? ఏం పర్వాలేదు, మేము అక్కడికి వెళ్ళి ఆ పూలని తీసుకొని వస్తాము. నీకు నయమైపోతుంది జిరాఫీ. నేను మీకు చెట్టు మీద నుండి ఒక పండు తుంచడానికి కూడా కష్టపడేదాన్ని కాదు. మరి మీరు నా కోసం నల్ల కొండలకి ఎందుకు వెళ్తారు?
నువ్వు కూడా మా అడవిలో ఒక భాగానివే. నీకు అన్ని విధాలుగా సహాయం చేయడం కూడా మా బాధ్యతే. అలా అని జంతువులన్నీ అక్కడి నుండి వెళ్ళిపోయాయి. జిరాఫీ కష్టాలు ఇంకా పెరుగుతూ పోతున్నాయి. అది చేసిన పనికి దానికి చాలా బాధగా ఉంది. అలా అది బాధపడుతుంటే దాని దగ్గరికి ఒక పాత శత్రువు వచ్చింది. అరే జిరాఫ్, నువ్విక్కడే ఉన్నావా? నేను ముందే ఊహించాను నువ్వు అడవి వదిలి వెళ్ళిపోతావని. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు వచ్చాను. ఇలా చూడు, నన్ను ఇబ్బంది పెట్టకు. నా ఆరోగ్యం అసలు బాలేదు. అలా అయితే ఇంకా బాగుంటుంది. జిరాఫీ ఏదో అనకముందే అప్పుడు హిప్పో కోపంతో దాన్ని గుద్దింది. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను ముందే చాలా నొప్పిలో ఉన్నాను. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు. అప్పుడే కదరా నిజమైన ఆనందం వచ్చేది. అలా అంటూ దాన్ని కొట్టడం ప్రారంభించింది. ఇంతలోనే జంతువులన్నీ తిరిగి అక్కడికొచ్చాయి. డాక్టర్ కుందేలు చేతిలో గ్రీన్ ఫ్లవర్ ఉంది. అవన్నీ జిరాఫీ శత్రువుని చూసి ఆశ్చర్యపోయాయి. ఇలా చూడు, నువ్వెందుకు మా ఫ్రెండ్ని ఇబ్బంది పెడుతున్నావు? ఏమన్నావు? ఫ్రెండా? ఇలాంటి వాడికి కూడా ఫ్రెండ్స్ ఉంటారా? అవును, మేమందరం తన స్నేహితులమే. నువ్వు సురక్షితంగా ఉండాలంటే ఇక్కడి వెళ్ళిపో, లేదంటే ఒక్క గుద్దుతో నిన్ను నేరుగా పైకి పంపిస్తాను. ఓరి దేవుడా, ఇంతమంది ఫ్రెండ్సా? నేను నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. అలా అంటూ ఆ హిప్పో అక్కడి నుండి పారిపోయింది. ఇదిగో ఇది చూడు, ఈ ఫ్లవర్ని తిను. అలా అంటూ డాక్టర్ కుందేలు జిరాఫీ ముందు గ్రీన్ ఫ్లవర్ పెట్టింది. జిరాఫీ ఆ ఫ్లవర్ని తినింది. ఆ తరువాత జంతువులన్నీ జిరాఫీ దగ్గర కూర్చుని దాంతో మాట్లాడుతున్నాయి. కాసేపట్లో దాని నొప్పి మాయమైపోయింది. అది దాని కాళ్ల మీద నించుంది. నా ప్రియమైన స్నేహితులారా, మీ అందరి వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో ఉన్నాను. నేను అందరినీ క్షమాపణ అడగాలనుకుంటున్నాను. ఈ రోజు నుండి నేను కూడా మీ అందరితో కలిసిమెలిసి ఉంటాను. అలాగే అందరికీ సహాయం చేస్తాను. ఈ మాట విని జంతువులన్నీ చాలా సంతోషించాయి. ఆ తర్వాత జిరాఫీ వాటికి ఒక్కో డ్రాగన్ ఫ్రూట్ తెంపి ఇచ్చింది. జంతువులన్నీ ఆ డ్రాగన్ ఫ్రూట్స్ తిని చాలా సంతోషించాయి. బాగుంది. ఇది ఎంత టేస్టీగా ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అవునా? కావాలంటే ఇంకొకటి తెంపివ్వనా? వద్దొద్దు, ఒక్కటి చాలు. లేదంటే ఈరోజు రాత్రంతా మా అందరి అరుపులు కూడా అడవిలో వినిపిస్తాయి. ఇలా అని అవన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.